Good morning, everyone. Welcome to Finite Element class 12. So, in the previous classes, we have completed the first unit. So, today we are going to see the second unit, that is discretization. So, what is meant by discretization? And let us see into that. ఓకే అంటే ఇంతకుముందు మన ప్రాసెస్లో మనం ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ యూజ్ చేసి స్ట్రెస్, డిస్ప్లేస్మెంట్, స్ట్రెయిన్, ఈ పారామీటర్స్ 1 డైమెన్షన్కి 3 డైమెన్షన్కి, తర్వాత రేలీ స్ట్రీట్స్ మెథడ్, గ్లాలింకన్ మెథడ్, ఇవన్నీ మనం ఫస్ట్ యూనిట్లో సాల్వ్ చేసాం. అంటే ఒక ట్యాపర్డ్ రాడ్కి ఒక దీనికి ఎట్లా ఉంటుంది అనేది మనం ఇంతకుముందు చూసాం. So now in this process we are going to see discretization process. So where in the first unit we have discussed the steps of finite element methods. In that, the second method is discretization. So what is meant by discretization? First of all, discretization ante enti? Nothing but dividing the given element into equal parts. Ante మీకు ఆల్రెడీ చెప్పాను, ఫైనైట్ ఎలిమెంట్ అంటే ఫైనైట్ అంటేనే చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయడం. సో అందులో మనం ఈ డిస్క్రెటైజేషన్ అంటే ఆ ప్రాసెస్ని రిజంబుల్ చేయడం. అందులో మనం ఎలా డివైడ్ చేయాలి, దానికి సంబంధించిన బేసిక్ స్టెప్స్ అనేది ఈ క్లాస్లో మనం చూస్తాం. ఓకే, సో లెట్ us see. In most engineering problems we need to find the values of field variables. Okay, field variables such as displacement, stress, temperature, pressure and velocity as a function of special. అంటే మనం డిస్ప్లేస్మెంట్, స్ట్రెస్, టెంపరేచర్, ప్రెషర్ ఇవన్నీ కూడా మన ఈ వేరియబుల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి ఇన్ 3 డైమెన్షన్. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సియంట్ అండ్ అన్స్టడీ స్టేట్ ప్రాబ్లమ్స్ ద ఫీల్డ్ వేరియబుల్స్ హ్యాస్ టు బి ఫైండ్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ నాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ కండిషన్లో ఉంటే పర్లేదు, ఒకవేళ అది డైనమిక్ కండిషన్ అప్పుడేం చేయాలి? సో అంటే అన్స్టడీ స్టేట్స్లో విత్ రెస్పెక్ట్ టు టైం కానీ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ కానీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఆ ఫంక్షనల్ వాల్యూస్. అంటే నథింగ్ బట్ మనం ఇంటిగ్రల్ అప్లై చేసాము, లిమిట్స్ అప్లై చేసుకున్నాము. ఓకే, ద మ్యాక్సిమం ఇది ఫైండ్ అవుట్ చేసాం. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. నెక్స్ట్ జియోమెట్రిక్ కండిషన్. Geometric condition lo meer chuste the problem is often irregular. The first step of the discretization. Okay, so this is the thing you can see. First and basic element shapes. And so what is meant by basic element shapes? Okay, and what are the shapes involved in this discretization? Ante meer chudochu ikkada the shapes, size, numbers and configuration of elements have to be chosen carefully such that the original or domain is simulated as closely as possible with increasing the computational effect. Mostly the choice of the type of element is decided by the geometry of the body and the number of independent coordinates necessary to describe the system. If the geometry, material properties and the field variables of the properties can be described in terms of only one special coordinate, we can use the one dimension or line dimension. Here you can see one dimensional problems lo andi idi మనం ఎలాగైతే ఇక్కడ దానికి సంబంధించిన అనాలిసిస్, బీమ్ అనాలిసిస్ చేసామో మీరు ఇక్కడ చూడొచ్చండి. సో ఇందులో మనం గనక చూస్తే బీమ్ అనాలిసిస్ 1 డైమెన్షనల్ ప్రాబ్లమ్స్ లో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 1 డైమెన్షనల్ లో మనం ఏంటి, ఒక పెన్ తీసుకోండి, ఒక పెన్, కన్సిడర్ ఏ పెన్. ఓకే, సో ఈ పెన్ లో నోడ్ 1 and 2 అంటే 1 and A and B ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ పెన్. సో ఇదొక నోడ్, ఇదొక నోడ్ అవుతుంది, ఇది 1, 2. సో దీనికి సంబంధించిన లోడ్, స్ట్రెస్ ఎలా ఉంటుంది, లోడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ చూడండి, నోడ్ 1, నోడ్ 2. So you have chosen 2 nodes at each end with degrees of freedom. However, for analysis of beam, the value of మనం ఇందులో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామండి, ట్రాన్స్ఫర్, డిస్ప్లేస్మెంట్, తర్వాత డీవియేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్ అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇందులో మనం చూడొచ్చు ఇక్కడ ఏంటిది, ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేసాము. అంటే ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండి. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ లో మనం ఈ 1 డైమెన్షనల్
కేసుని కన్సిడర్ చేసినప్పుడు ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఒక రాడ్ తీసుకున్నాం లేకపోతే ఒక బీమ్ తీసుకున్నాం. ఆ బీమ్లో మనకి ఎన్ని 2 ఎండ్స్ ఉంటాయి, ఏ అండ్ బి దగ్గర నోడ్ 1 అండ్ నోడ్ 2 అనుకుంటాం. నోడ్ 1 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది, నోడ్ 2 అంటే క్యాంటిలివర్ అయితే ఏంటి, ఓవర్ హ్యాంగింగ్ అయితే ఏంటి, సింప్లీ సపోర్టెడ్ అయితే ఏంటి. సో దీన్ని బట్టి మనం నోడ్ అనేది 1, 2 దగ్గర మనకి డిస్ప్లేస్మెంట్ మారుతుంది, డిఫ్లెక్షన్ మారుతుంది, అట్లాగే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా మారుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ యూ కెన్ సీ హియర్ ABC respectively. Next condition 2-dimensional. 2-dimensional అంటే ఏంటి, ఫర్ 1 dimension మనం డ్రాయింగ్ లో నేర్చుకున్నట్టు 1 dimension అంటే లైన్, 2 dimension అంటే ప్లేన్, 3 dimension అంటే సాలిడ్. So what are the 2-dimensional objectives which we consider here? So you can see a triangle, rectangle, quadrilateral and parallel. So దీనికి ఎలా మనం నోట్స్ ఇస్తాము, 1 2 3 అంటే 3 sides, 4 sides. So 4 sides identical, 4 sides independent. Similarly, perpendicularity మారుతుందండి. Okay, so these are the few examples for. So for 2 independent spatial coordinates, we can use the 2-dimensional elements as shown. So 2-dimensional independent coordinate లో మనం ఈ ట్రయాంగిల్, రెక్టాంగిల్, క్వాడ్రాటిల్, పారలోగ్రామ్ అనేవి వాడతాం. Okay, so this is considered for a 2-dimensional plane. Okay, next 3-dimensional. So 3-dimensional element use 3-dimensional element used for 2-dimensional analysis in triangular element, although quadrilateral element can be obtained by assembling 2 or 4 quadrilateral elements. Some cases the use of quadrilateral elements proves to be advantage for bending the analysis of plates, multiple degrees of freedom, transverse displacement and its and use of each node. సో ఇక్కడ చూడండి, ఇది ఎలిమెంటల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 4 నోడ్ అనుకుందాం. దీన్ని ఈ 2-dimensional 3-dimensional లో కన్వర్ట్ చేసాం. 2-dimensional ప్లేన్ 3-dimensional లో కన్వర్ట్ చేసాం. ఎలా, ఫస్ట్ 2-dimensional ప్లేన్ తీసుకున్నాను, తర్వాత ఈ నోడ్స్ ని నేను దీన్ని ఏం చేశాను, జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే ఏమవుతుంది, నోడ్స్ ని ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక ప్లేన్ ఏర్పడుతుంది, 1 2 3 ప్లేన్ ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం 1 4 3 1 3 4 అనేది ఏర్పడుతుంది. సిమిలర్లీ ఈ 2 4 ని కూడా జాయిన్ చేసి ఇప్పుడు ఏమవుతుంది, దిస్ డివైడ్స్ ఇంటూ 4 ఎలిమెంట్స్. ఓకే, అంటే ఏమవుతుంది, 4 ఫేజ్లు వస్తున్నాయి. ఓకే, అంటే ఇది ఒక క్వాడ్రిలేటరల్ పిరమిడ్ అనుకోండి, క్వాడ్రిలేటరల్ పిరమిడ్ అనుకోండి. ఈ క్వాడ్రిలేటరల్ పిరమిడ్ కి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అంటే టోటల్ గా 4 ఫేజెస్ ఉన్నాయి. పిరమిడ్ అంటే నథింగ్ బట్ లేకపోతే ట్రయాంగులర్ పిరమిడ్ అనుకోండి. ఎన్ని ఫేజెస్, సో మనం ఎట్లా అంటే 3-dimensional ఆబ్జెక్ట్ లో మనం ఏదైతే దాన్ని ఒక 2 3 అంటే 2 అంతకన్నా ఎక్కువ నోట్స్ ని జాయిన్ చేస్తామో దాన్ని ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎలిమెంట్ మస్ట్ హ్యావ్ ఫేజ్. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎలిమెంట్ కి నోడ్ కి తేడా ఏంటి, ఎలిమెంట్ నెంబర్ కి నోడ్ నెంబర్ కి తేడా ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఏ ఎలిమెంట్. Combination of nodes అంటే joining of nodes is called an element. So element number is differ from node number. Node number అనేది ఏంటి, నోడ్ టు నోడ్ అంటే పాయింట్ టు పాయింట్, ఏదైనా 2 పాయింట్స్ జాయిన్ చేయడం లేకపోతే ఒక పాయింట్ రిప్రజెంట్ చేయడం నోడ్ అంట. ఎలిమెంట్ అంటే కాంబినేషన్ ఆఫ్ దాట్ నోడ్స్ is called element. Okay, did you understand the two difference between node and element number? Okay, next. You can see here 3-dimensional. If the geometric material properties and the other parameters of the body can be described by the 3-dimensional special coordinates, we can idealize the body by using 3-dimension. Okay, the 3-dimensional analog of the triangular element in the case of 2-dimensional problem, you can see a tetrahedron. Okay, this is 3-dimensional representation. Okay, you can see here a 3-dimensional representation. ఇదేంటిది రెక్టాంగులర్ ప్రిజం, ఇది టెట్రాహైడ్రన్. ఓకే, సో ఇదే టెట్రాహైడ్రాన్, హెక్సాహైడ్రాన్, ఇది టెట్రాహైడ్రాన్. అంటే ఏం లేదండి, టెట్రాహైడ్రాన్ కానీ హెక్సాహైడ్రాన్ అంటే ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే దాన్ని హైడ్రాన్ అనే వస్తుంది. అంటే ఏంటి, 3 sides కాబట్టి 3 phases 4 phases అంటే ట్రయాంగులర్ ఫేజ్. అంటే ఏ ఫేజ్ అయితే ఉంటుందో అదే బేస్ అవుతుంది, అదే దాన్ని హైడ్రాన్ అని వస్తుంది. అంటే ప్రిజం కి హైడ్రాన్ అంటే హెడ్రాన్ కి ఏంటి తేడా అంటే ఫేజ్ ఏదైతే ఉంటుందో అదే బేస్ అవుతుంది. ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు బేస్, దట్స్ ఇట్, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్.
Okay, that is a part of geometry. Consider this as a three-dimensional object. How we are considering? Okay, how we are considering? And independent shapes live and phase is equal to base. And depending upon the rest condition, it is decided whether it is a phase or base. అంతే కదా, మనం దేని మీద అది రెస్ట్ చేసినప్పుడు ఒక త్రీ-డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఉందండి, ఒక త్రీ-డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని ఇలా రెస్ట్ చేశాను. ఇలా రెస్ట్ చేస్తే ఈ బేస్ అనేది ఇది దాని బేస్ అవుతుంది. ఇలా రెస్ట్ చేస్తే ఇది దాని బేస్. అంటే డిపెండింగ్ అపాన్ ద రెస్ట్ కండిషన్, త్రీ-డైమెన్షనల్ ఆబ్జెక్ట్ విత్ ద రిఫరెన్స్ ఇట్ మే వ్యారీ. అంతే కదా, ఏదైతే రెఫరెన్స్ తీసుకుంటామో ఆ రిఫరెన్స్ పాయింట్ని బట్టి ఫేజ్ బేస్ అనేది మనం డిఫర్ చేయొచ్చు. ఓకే, అది వ్యారీ అవుతుంది త్రీ-డైమెన్షనల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, in some cases hexahedron element which can be obtained by assembling 5 hydrons as indicated can be used advantageously. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ 1 ఇక్కడ స్టార్ట్ చేసాము, తర్వాత ఒక హైడ్రాన్ డ్రా చేసాము. నెక్స్ట్ ఇదేం చేసాము, ఇదేంటంటే అసెంబ్లింగ్ ఆఫ్ 5 టెట్రాహైడ్రన్ ఎలిమెంట్స్. 5 టెట్రాహైడ్రన్ ఎలిమెంట్స్ ఎలా అసెంబుల్ చేసాము అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అంటే అన్నిటిని ఈ 5 టెట్రాహైడ్రన్స్ని ఒక దానిగా జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ సమ్ వాట్ అడ్వాన్స్డ్. అంటే గివెన్ టెట్రాహైడ్రన్ని అంటే అదొక ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసుకుంటే వాటిలన్నిటిని అసెంబుల్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక త్రీ-డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. సో అది మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్, ఇక్కడ ఏదైతే ఉన్నాయో రెస్ట్ కండిషన్స్లో వీటిలన్నిటిని ఇలా జాయిన్ చేస్తే ఈ 1 2 3 4 5 ఆ 5ని అసెంబుల్ చేస్తే అది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా అసెంబులింగ్ అంటే డిస్క్రిటైజేషన్ ఇస్ సమ్ పార్ట్ ఆఫ్ డివైడింగ్ అండి. ఇక్కడ ఏంటంటే డివైడ్ చేసిన అసెంబుల్ చేస్తాం చూస్తున్నాం, అంటే రివర్స్లో వెళ్తున్నాం. ఓకే, రివర్స్లో వెళ్తున్నాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్క్రిటైజేషన్లో ఉండే స్టెప్ బై స్టెప్, అంటే ఎలిమెంటల్ రికగ్నైజేషన్ దగ్గర షేప్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం రెస్ట్ ఆఫ్ ద కండిషన్ మనం నేర్చుకోవాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్, axis symmetric elements. Some problems which are three-dimensional can be described by only 1 or 2 independent coordinates. Such problems can be idealized by using axis symmetrical or ring type elements shown here. The problem that process axis symmetrical such piston, storage tank, walls, rocket nozzles reason. అంటే యాక్సిస్ సిమెట్రిక్ అంటే యాక్సెస్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ రింగ్, ఒక రింగ్ కన్సిడర్ చేయండి. ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ ఏంటిది యాక్సిస్ సిమెట్రిక్, అంటే దాని యాక్సిస్ గుండా సిమెట్రికల్ గా ఫామ్ అయ్యింది. సిమెట్రికల్ అంటే ఏంటి, ఒకే డైమెన్షన్ లో ఉంటాం. ఒక రాడ్ ఉంది, ఒక బీమ్ ఉంది, ఇట్స్ యాక్సిస్ సిమెట్రిక్. ఎందుకంటే యాక్సిస్ నుంచి సిమెట్రిక్ అప్ అండ్ డౌన్ గా సిమెట్రిక్ గా ఉంది. ఇక్కడ కూడా మీరు చూస్తే వన్ డైమెన్షనల్ యాక్సిస్ సిమెట్రిక్, ఇది మీరు చూస్తే ఇదేముంటుంది, ఒక 3 లేకపోతే 2 డైమెన్షనల్ యాక్సిస్ సిమెట్రిక్. అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ ఇలా ఒక రింగ్ ఉంది, దాన్ని కట్ చేసాం. ఆ రింగ్కి ఏముంటుంది యాక్సిస్ సిమెట్రిక్ అంటే మనం ఇది కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ అండ్ వై డైరెక్షన్, అదే మిడిల్లో కన్సిడర్ చేస్తే ఎక్స్ వై జెడ్ డైరెక్షన్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాక్సిస్ సిమెట్రిక్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఒక నోడ్ నుంచి పాయింట్ తీసుకుంటే ఇక్కడ యాక్సిస్ సిమెట్రిక్ అంటే యాక్సిస్ నుంచి తీసుకుంటాం. యాక్సిస్ సిమెట్రిక్ is nothing but considering with the axis. Considering with axis, we have to take it as origin, and axis symmetric is nothing but axis నుంచి representative అంటే సిమెట్రిక్ అంటే ఈక్వల్ గా, అంటే ఒక లైన్ మిడిల్ లైన్ తీసుకుంటే పైకి కిందకి ఈక్వల్ గా సిమెట్రిక్ మీన్స్ సమానంగా డిస్ట్రిబ్యూట్ అయిన ఒక మాస్, that is called axis symmetry. So you can see in this figure. Okay, next, in some cases you can see for the discretization of problem involved curved geometric finite element mixture. So the typical elements having curved boundaries are shown. The ability to model curved the boundaries has been made possible by admission of mid-side nodes. ఓకే, మిడ్ సైడ్ నోట్స్ అంటే కొన్ని టిపికల్ కండిషన్స్ లో, అంటే ఇది చూడండి మనం FMHM లో నేర్చుకున్న ఫ్లూయిడ్ ఫ్లోలో బౌండరీ కండిషన్. సో ఈ బౌండరీ కండిషన్ ఫిగర్ లా ఉంది కదా,
సో ఈ మధ్యలో ఉండే లైన్ ఏమంటాం మనం మామూలుగా స్ట్రీక్ లైన్ అంటాం. ఫ్లూయిడ్ మెకానిక్స్లో బేసిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం దీన్ని ఏమంటాము, ఈ మధ్యలో ఉన్న యాక్సిస్ని స్ట్రీక్ లైన్ ఆర్ path of flow which follows the remaining particles. సో అంటే ఏంటి, వేర్ ఈ సార్ట్ ఆఫ్ కండిషన్లో బౌండరీ కండిషన్స్ని కన్సిడర్ చేసుకొని మిడిల్లో ఒక యాక్సిస్ని కన్సిడర్ చేసుకోవడం, దట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ సీ హియర్ కర్వ్డ్ లైన్. So finite element slides are known as linear element, which are those with curved and called higher order elements. వీటిని ఏమంటారంటే higher order elements అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ప్లెయిన్ ట్రయాంగిల్ విత్ కర్వ్డ్ సైడ్స్. అంటే ఏంటి, జనరల్గా ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది, ఈక్వల్ సైడ్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎలా ఉంది, కర్వ్డ్ సైడ్స్ ఉంది. సో కర్వ్డ్ సైడ్స్ అనేసరికి ఏమవుతుంది, నోట్స్ మారాలి మరి, అంతే కదా. యాక్చువల్గా అయితే 1 2 3 ఉంటే ట్రయాంగిల్ అన్నాం, ఇదేంటిది 4 5 6 కూడా వచ్చింది, అంటే మిడిల్ పార్ట్ కంటే తీసుకున్నాం. ఎందుకని ఇది కర్వ్డ్ కదా, కర్వ్డ్కి మరి కర్వేచర్ యొక్క మాక్సిమం ఎపిక్స్ తెలియాలిగా, మనకు కర్వేచర్ యొక్క మాక్సిమం పాయింట్ తెలియాలిగా. ఓకే, అందుకని ఇక్కడ ఏం చేశాను నేను 4. అంటే దిస్ ఇస్ సమ్ వాట్ కాంప్లికేటెడ్ అన్న హయ్యర్ ఆర్డర్ ఎలిమెంట్స్ అంటే. అంటే ఏంటి, మామూలుగా ఇది ఒక ట్రయాంగులర్ అనుకోండి, ఇదేంటి యాంగులర్ ఎలిమెంట్. యాంగులర్ ఏంటి, జనరల్గా 4 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటాము, లేదా క్వాడ్రిలేటరల్ అంటాము, లేకపోతే ఇంకో వేరే మనం రెక్టాంగిల్ కానీ లేదా స్పేరల్. ఇక్కడ ఏమైంది, 2 ఈక్వల్ పార్ట్స్ ఒక కర్వేచర్. అంటే దిస్ ఇస్ సంవాట్ డిఫర్ ఫ్రమ్ అ రెగ్యులర్ 3 సైడ్ ఆబ్జెక్ట్. సో ఇది చూడండి, యాక్చువల్గా ఇదేంటి అలా ఉంది, ఒక ట్రయాంగులర్ పిరమిడ్ లా ఉంది, కానీ ఇదేముంది, కర్వ్డ్ షేప్ వచ్చింది. అందుకని దీనికి ఏమైంది, మన 3 ఫేజెస్ కాకుండా మధ్యలో మళ్ళీ దానికి ఇంటర్మీడియట్ గా ఇక్కడ వచ్చినట్టు దానికి మిడిల్లో నోట్స్ వచ్చింది. సో ఇది చూడండి, ఇది ఒక క్యూబ్ లాగా ఉందా, కానీ క్యూబ్ లోనే కర్వేచర్ వచ్చింది. సో అందుకని సమ్ వాట్ మళ్ళీ ఇంటర్మీడియట్ నోట్స్ వచ్చింది. యాక్సిస్ సిమెట్రిక్ రింగ్ లో, మన యాక్సిస్ సిమెట్రిక్ రింగ్ లో ఇంత ప్రీవియస్ కేసులో ఏం చేసాము, దీన్ని బేస్ గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేసాము, మిడిల్ ఒక పార్ట్ ని యాక్సిస్ గా తీసుకున్నాం. ఓకే, సిమిలర్లీ రెక్టాంగులర్ షెల్ ఏమైంది, కర్వ్డ్. ఇక్కడ కూడా సిమిలర్లీ ఇది ఒక కోన్, సెక్షన్డ్ కోన్, ట్రంకేటెడ్ అంటారు. ట్రంకేటెడ్ అంటే ఏం లేదు, కోన్ ఎలా ఉంటుంది కదా, దాని మధ్య కట్ చేసి పై పార్ట్ తీస్తాం అనుకోండి, ఇలా ఉంటుంది, బేస్ ఇలా ఉంటుంది. సిమిలర్లీ టాల్ బే కర్వ్ అంటే నథింగ్ బట్ ఒక కర్వ్, ఒక ట్రయాంగులర్ ని ఒక ఇట్లా, అంటే ఇక్కడికి ఏంటి తేడా అంటే ఇది కాన్వెక్స్ షేప్ లో ఉంది, కాన్కేవ్ షేప్. అంటే దీస్ ఆర్ సమ్ వాట్ కాంప్లికేటెడ్ షేప్స్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్. ఓకే, అలా ఐడెంటిఫై చేస్తే నెంబర్ ఆఫ్ నోట్స్ పెంచుతాం, నెంబర్ ఆఫ్ నోట్స్ పెంచితే కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద few fundamentals that are going to see in discretization process. Okay, so discretization process అనేది మనం ఇంతకు ముందు నేర్చుకున్న ఫస్ట్ యూనిట్ నుంచి, అంటే సెకండ్ స్టేజ్, అంటే ఎలా అయితే మనం ఒక గివెన్ బాడీని డివైడ్ చేయాలి, ఎలా దాన్ని మనం కేటగరైజ్ చేసుకోవాలి, ఎలా మనం నోట్స్ ని పెంచుకోవాలి, రెగ్యులర్ షేప్స్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇర్రెగ్యులర్ షేప్స్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి, 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి, రెస్పెక్టివ్ డైమెన్షన్స్ లో ఇర్రెగ్యులర్ షేప్స్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా బౌండరీ కండిషన్స్ ఇవ్వాలి అనే దానికి ఇదొక బేసిక్ స్టెప్. ఓకే, జస్ట్ గో త్రూ దిస్ థింగ్. మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఫాలో అవుతా ఉండి, మీకు ఇచ్చిన సబ్జెక్ట్ అంటే మీకు ఇచ్చిన నోట్స్ లో ఇది కొంచెం డీప్ గా ఉంది అంటే యాక్చువల్లీ ఈ కంటెంట్ మీ నోట్స్ లో ఉండకపోవచ్చు. సో ప్లీజ్ సేవ్ దిస్ స్లైడ్స్ అండ్ అండర్స్టాండ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. మీకు ఇంకా ఏమన్నా ఫీడ్బ్యాక్ లో కరెక్షన్స్ అంటే నాకు అర్థం కావట్లేదు లేకపోతే ఈ పార్ట్ అర్థం కాలేదు అనే వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు నేను ఏదైతే పార్ట్ అర్థం కాలేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.